దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు దినంలో మీ మధ్యలో ఉండటానికి, మీతో కలిసి దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో నుంచి ఒక చిన్న భాగం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న భాగాన్ని, 18వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతాను, లేదా ఉత్తర పత్రిత రీతిగా ఈ భాగాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, పేజీ నెంబర్ 203 పేజీలు ఈ మాటలు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుచుండగా పదమూడవ వచనం. గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా, అయినానేమి, అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకొనినట్లు ఒక సూచన కనపరచుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే వెళ్ళని వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మేము అనేక విషయాల్లో అపనమ్మకస్తులమైనప్పటికీ మీరు మాత్రం మా పట్ల నమ్మదగిన దేవునిగా ఉండి మీరు చేస్తున్న ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు దేవా. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని నా కోసం మా కోసం దీవించండి. కొద్ది మాటలు చదవబడిన వాక్యం నుంచి మీరు నాతో మాతో మాట్లాడుతురండి. మీ వాక్య సమృద్ధితో మమ్మల్ని తృప్తిపరచమని, ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ని క్రీస్తు వారి జీవం కలిగిన నామములో లయం చేయమని, మేమందరం మీ వాక్యం శ్రద్ధగా విన్నట్లు వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, లోబడే మంచి మనసు నాకు మాకు మా అందరికీ దయచేయమని మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి జీవం కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. న్యాయాధిపతుల గ్రంథంలో ఈయన 5వ న్యాయాధిపతి. సో ఈయన గురించి నాకు కొన్ని మాటలు, గిద్యోను గురించి నాకు కొన్ని మాటలు మీతో ఆలోచించాలని చెప్పాలని నేను ఈ భాగం చదివించి ఉన్నాను. గిద్యోను ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈయన మనష్షే గోత్రానికి చెందినటువంటి వ్యక్తి అనేది మనకి చదవబడిన భాగంలో మనకి 15వ వచనంలో కనిపిస్తుంది. మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇతనిని చూసి గిద్యోను ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు మిద్యానీయులకి బానిసలైపోయారు. దేవునికి అవిధేయంగా వీళ్ళు జీవించిన దాన్ని బట్టి దేవుడే మిద్యానీయుల చేతికి వీళ్ళని అప్పగించారు. దేవుడే మిద్యానీయుల చేతికి వీళ్ళని అప్పగిస్తే
మిద్యానీయులు వీళ్ళని ఎలా చూస్తున్నారంటే భయంకరమైన క్రూరత్వంలోనికి వీళ్ళు ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడే మనం చదువుకున్న భాగంలో 6వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళకి కొండల్ని, గుహల్ని వాడి చాటును దాక్కుంటా ఉన్నారు. అంత భయభ్రాంతులు చేసేసారు వాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితి. సరే, వీళ్ళు పంట పొలాలు వేస్తా ఉంటే అక్కడేం జరిగిందంటే కింద భాగం మనం చదివితే ఆ పంట పొలాలు కూడా వాళ్ళు జస్ట్ వేసిన విత్తనాలు వేసినట్లుగా భయంకరంగా పాడు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. సో ఏ రకంగా కూడా ఇశ్రాయేలుకి క్షేమం అనేది లేదు, నెమ్మది లేదు, అసలు బ్రతుకుతామన్నటువంటి ఆలోచనలు లేవు. వాళ్ళ యొక్క భయం చాలా ఎక్కువగా ఉంది, మిద్యానీయుల భయం. ఇలాంటి పరిస్థితుల్లో గిద్యోను ఏం చేస్తా ఉన్నాడంటే గానుగు చాటున కూర్చొని గోధుమలు దుళ్ళ కొట్టుకుంటున్నాడు. గానుగు చాటున కూర్చొని గోధుమలు దుళ్ళ కొట్టుకుంటున్నాడు అంటే ఈయన చాలా పరాక్రమం కలిగిన వాడనా లేకపోతే భయపడేవాడని అర్థం? పిరిగివాడనా పరాక్రమం కలిగిన వాడనా? గోధుమ చాటును కూర్చొని, గానుగు చాటును కూర్చొని గోధుమలు దుళ్ళ కొట్టుకుంటా ఉన్నాడు అంటే ఈయన చాలా పరాక్రమం కలిగిన వాడనా లేకపోతే పిరిగోడనా? యావో బ్రదర్, అది మీరే చెప్పండి అంటారా? ఏదో ఒకటి చెప్పండి. పరాక్రమం కలిగిన వాడు అక్కోళ్ళు అయితే బాగా చెప్తారు కదా. పరాక్రమం కలిగిన వాడే కదా. ఏదో ఒకటి చెప్పండి, రెండే కదా ఉంది ఆప్షన్స్. పిరిగోడా పరాక్రమం కలిగిన వాడా? పరాక్రమం కలిగిన వాడైతే ఎక్కడ కూర్చొని గోధుమలు తొలగలుగుతాడు? డైరెక్ట్గా రోడ్డు మీదే కూర్చొని చక్కగా గోధుమలు దొల్లగొట్టచ్చు. గానుగు చాటును కూర్చొని ఎందుకు గోధుమలు దొల్లగొడుతున్నాడా అని ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ అది చూసారనుకోండి, వాళ్ళు అవి కూడా తీసుకుని పోతారు. వాళ్ళకి తినటానికంటే ఏముండదు ఇక. సో నేను ఇక్కడ చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఇలాంటి పిరిగోడు, ఎన్నిక లేనోడు, వాళ్ళ గోత్రంలో వాళ్ళ కుటుంబంలో చాలా కనిష్ఠుడు, దేవునికి ఏం ఉపయోగపడతాడు? దేవునికి అసలు ఏ విధంగా ఉపయోగపడతాడు ఆయన? తనకు తాను ఎలా ఉపయోగపడతాడు? ఇశ్రాయేలుకి ఎలా ఉపయోగపడతాడు తను? ఆయన అదే అంటున్నాడు, ప్రభువా నేనేం చేయగలను? అసలు నాకేముంది? నా కుటుంబం చూస్తేనే మనష్య గోత్రంలో పెద్ద ఎన్నికే లేదు. తర్వాత నా కుటుంబంలోనే నేను చాలా కనిష్ఠుడిని, నన్ను ఎవరు లెక్క చేయరు, అసలు నన్ను ఎవరు పట్టించుకోరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఒక రకమైన నిరాశ. ఏం చెబుతుందండి, ఇంక ఏం చెప్తులే మా బాధలు. ఇక్కడ గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడంటే ఏం దేవుడు తోడుంటోలే సార్, అన్ని బాధలే, అన్ని కష్టాలే. ఎప్పుడు మా కష్టాలు తీరితే అర్థం కావట్లేదు. నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితులన్నీ చేయండి సార్. ఎంత ప్రార్థన చేసినా అసలు దేవుడు వింటున్నాడంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇలాంటి నిరాశల్లో, ఇలాంటి నిస్పృహలో, హోప్లెస్ కండిషన్స్లో, ఏంది నా జీవితం, నేను ఎలా ఉపయోగపడను, అసలు నేనేం చేయగలను, దేవుడు నిజంగా మాకు తోడుకున్నాడా, నిజంగా దేవుడు మా ప్రార్థనలు వింటున్నాడా, మా ప్రార్థనలు వింటే మా కుటుంబ పరిస్థితులు ఏం మారట్లేదు కదా, మా పరిస్థితులు ఏం మారట్లేదు కదా, చాలా కాలం నుంచి నేను ప్రార్థనకు వస్తున్నాను, ప్రార్థనకు రాని వాళ్ళ జీవితాలే చాలా బాగున్నాయి కదా. ఇలాంటి సమస్యలతో సతమతమైపోతున్న మనకి ఈరోజు గిద్యోను జీవితం ద్వారా ఏదన్నా కొంచెం ఆదరణ దొరికిద్దేమో, కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం, మనం ముందుకు వెళ్దాం. ఇలాంటి గిద్యోను ఏం ఉపయోగపడతాడు? నిరాశతో మాట్లాడుతున్నాడు. ఏం దేవుడు తోడుకుంటాం? దేవుడు తోడుగా ఉంటే మిద్యానీయుల భయం మా మీద ఎట్లా ఉందంటే, మేము కొండల్ని, గుహల్ని అడ్డు పెట్టుకుంటున్నాం, బిగ్ మని బతుకుతా ఉన్నాం, ఏ రోజు పోతామో తెలియదు, ఏ రోజు మాది లాస్ట్ డే అయిద్దో తెలియదు.
ఆలోచన చేస్తా, ముందుకు వెళ్దాం, వాక్యాన్ని ఆలోచన చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏం చెప్తున్నాడు? ఏదో ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ని మా ప్రజల్ని, మా పితరులు నడిపించిన దేవుడు చాలా అద్భుతాలు చేశాడంట, చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడంట, అవి మేము వింటా వచ్చాం. కానీ అవన్నీ ఏమైనా ఇప్పుడు ఒకవేళ దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ పరిస్థితులకు కారణం దేవుడా, ఇశ్రాయేలీలా? చెప్పండి, మీరు చెప్పండి. ఆల్రెడీ చదివాం ఆ మాట, 6వ అధ్యాయం 1వ వచనంలో చదివాం. ఈ పరిస్థితులన్నీ ఇలా అవటానికి కారణం దేవుడా, ఇశ్రాయేలీలా? చెప్పండి. ఇశ్రాయేలీలే పాపం చేసి దేవుని దృష్టికి మరీ చెడ్డగా తయారయ్యి దేవుడే వాళ్ళని మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఇశ్రాయేలీలే. కానీ ఇశ్రాయేలు మళ్ళీ ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? మనం కూడా చాలాసార్లు అంతే కదా, చేసేవన్నీ మనం చేస్తూ ఉంటాం, జీవితాన్ని మాత్రం మార్చుకోవటానికి ఇష్టపడం, కానీ నిందించేది మాత్రం దేవుణ్ణి. దేవుని మీద నిందేటి చాలా తేలికండి మనకు. అసలు ఆయన ఎంత శక్తిమంతుడో మనకు అర్థం కాదు, కానీ ఆయన మీద నిందేటి మాత్రం ఒంటికాల మీద వచ్చేస్తూ ఉంటాం. ఏం దేవుళ్ళే సార్, ఆయన ఏం చేశాడు సార్ అసలు మాకు? ఆయన ఏ మేలు చేశాడు అసలు? మాకంటే బయట వాళ్ళే బాగున్నారు సార్. భలే చమత్కారంగా భలే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. దానికి కారణం మనమే అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇశ్రాయేలీలు ఆ పరిస్థితికి వెళ్ళటానికి ఇశ్రాయేలీలే కారణం, కానీ మళ్ళీ ఇశ్రాయేలీలే దేవుణ్ణి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గిద్యోన్ని దేవుడు ఎందుకు పిలిచాడు? గిద్యోన్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అనేది ఒకటి ఆలోచన చేస్తాం. మనం ముందుకు వెళ్దాం. 14వ వచనంలో ఆయన అన్నాడు, 12వ వచనంలో దేవుడు మాట్లాడాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని అన్నాడు. 14వ వచనంలో 12, 13 వచనాలు ఆయన మాట్లాడినిచ్చాడు, గిద్యోన్ని మాట్లాడినిచ్చాడు దేవుడు. 14వ వచనంలో అన్నాడు, అయినానేమి బలం తెచ్చుకో, మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేల్ని రక్షించడానికి నిన్నే నేను ఏర్పాటు చేసుకున్నా, నువ్వే నాకు కావాలి. గిద్యోను అన్నాడు, నేను ఎన్నికలోనయ్యా, నేను దిక్కులేని, నన్ను ఎవరు లెక్క చేయరు, నా మాట ఎవరినరయ్యా, అసలు నేనెందుకు ఉపయోగపడతానంటే దేవుడు అంటున్నాడు, గిద్యోను అందుకే నేను నిన్ను చూజ్ చేసుకున్నా, అందుకే నువ్వు నాకు కావాలి, నీ ద్వారానే గొప్ప కార్యం చేయాలనుకున్నా. ఎందుకు ఈయన ద్వారా దేవుడు ఈయన్నే వాడుకోవాలనుకున్నాడు, ఈయన ద్వారా ఏం చేయాలనుకున్నాడు అనేది మొట్టమొదటి మాట నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా మిద్యానీయులు చెయ్యి వీళ్ళ మీద బలంగా ఉన్నప్పుడు అందరూ పిరికి వాళ్ళై పని పాటలేమి లేకుండా పని చేసినా కూడా ఉపయోగం లేదురని చెప్పి పని మానేస్తున్న దినాలు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా గిద్యోను గానుగు చాటును కూర్చొని గోధుమలు దొడ కొడుతున్నాడు, అంటే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనం పని పాట లేకుండా ఉండి సోమరులుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. కొంతమందికి ఏం పని ఉండదు, చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఉంటాం ఉదయం లేచిన దగ్గర సాయంత్రం పడుకునేదాకా. మరి ముఖ్యంగా దేవుడు పురుషులకి ఇచ్చిన పని ఏంటంటే, బైబిల్ చరిత్ర అంతా చదువుతూ ఉంటే కష్టపడాలని, పనిచేయాలని, మీరు ఈ భూమిని సేద్యం చేయాలి, దీన్ని కాయాలి. ఏదైనా వనంలో ఆదాము అవ్వలను పెట్టిన తర్వాత వాళ్ళిద్దరితో చెప్పిన మాట ఏంటంటే, మీరేం చేయాలి? దీన్ని సేద్యం చేయాలి, రెండోది దీన్ని కాపాడాలి మీరు. అంటే సృష్టి ప్రారంభం నుంచి కూడా దేవుని ఉద్దేశం ఏంటంటే మానవుని పట్ల మనం ఏం చేయాలని చెప్పండి, కష్టపడాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది కష్టపడటానికి ఇష్టపడట్లా, ఈజీగా డబ్బులు సంపాదించాలా, ఈజీగా గొప్పవాళ్ళు అయిపోవాలా, షార్ట్ కట్స్ కావాలా, ఎక్కడ ఏం దొరుకుతుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. దేవుని బిడ్డలుగా మనకి ఇది మంచిది కాదు. గిద్యోన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మంచి హార్డ్ వర్కర్ ఆయన, కష్టపడే స్వభావం కలిగిన వాడు. కష్టపడేవాడిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కష్టపడే స్వభావం అనేది ఒకటి ఉండాలి. రెండవది, ఈ గిద్యోన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవటంలో నాకు అర్థమైన సంగతి ఏంటంటే, రెండవది, గిద్యోను ఏం పర్లేదు బాబు, నువ్వు రా, నేను నిన్ను వాడుకుంటా అంటే
దేవుడికి ఒక టెస్ట్ పెట్టాడు. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడివేనంటావా? నువ్వు నిజమైన దేవుడు అయితే నేను మళ్ళీ తిరిగి వచ్చి నీకు అర్పించేంత వరకు నువ్వు ఇక్కడే ఉండంటే ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి ఆయన కొన్ని పిండి పదార్థాలు తెచ్చిన తర్వాత ఆ బలిపీఠం మీద పెడితే అవన్నీ దహనం అయిపోతాయి. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నా అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు ఇతనితో, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని అంటే చెప్తున్నా, జాగ్రత్తగా అని. ఒకసారి ఈ మాట చదువుదామా? 6వ అధ్యాయం ఈ మాట చదువుతున్నాం. 6వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాం. 25వ వచనం, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠాలు పడగొట్టాలి, దాని పైగానున్న దేవతా స్తంభాల్ని. అదండి, వినండి. గిద్యోనుతో దేవుడు చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, గిద్యోను నువ్వేం చేయాలో తెలుసా? మీ నాన్న బలిపీఠాలు కట్టాడయ్యా, అయ్యి బయలు దేవతకి, వేరే దేవతకి బలిపీఠాడు కట్టాడు, దేవతా స్తంభాలను నిలిపాడు, అవన్నీ నువ్వు పడగొట్టాలి. గిద్యోను ఏమనాలి? ప్రభువా, నాకు మా నాన్నకే వైరం పెట్టేటట్టు నువ్వు, మా ఇంట్లోనే గొడవ పెట్టేటట్టు నువ్వొద్దు, మాకు ఏమొద్దు అని ఫీల్ అవ్వాలి. కానీ గిద్యోను ఏం తీసుకున్నాడంటే, అక్కడే మనం చదువుతుంటే 27వ వచనం, కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబంకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ దాన్ని చేశాడు. ఏం చేశాడు చూడండి, తగిన ఏర్పాటుతో. 28వ వచనం, ఆ ఊరి వారు ఉదయాన్నే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠములు విరగొట్టబడి ఉండెను, దాని పైగానున్న దేవతా స్తంభము పడద్రోయబడి ఉండెను, కట్టబడిన బలిపీఠం మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి. ఏమైందండి అంటే, మొట్టమొదటిది ఏంటంటే మంచి హార్డ్ వర్కర్ అని చెప్పే ఒకటి. రెండవది ఏంటంటే దేవుడు ఏది తీసేసుకోమంటే అది తీసేసుకుంటున్నాడు. అమ్మా, అయ్యా, నీ జీవితంలో ఇది నాకు నచ్చలా, నాకు ఇష్టం లేని ఇది నువ్వు కొన్ని చేస్తున్నావు, నీ పితరుల పారంపర్యాచారం ప్రకారం వచ్చే ఆటనే నువ్వు ఫాలో అవుతా ఉన్నావు, లోక పద్ధతుల్నే ఫాలో అవుతున్నావు, అన్ని బయట వాళ్ళు అన్ని జనుల ఆచారాలే ఫాలో అవుతున్నావు, దాంట్లో నుంచి బయటకు రా అనంటే బయటకు రాగలుగుతున్నావా? ఇక్కడ గిద్యోనుతో స్పష్టంగా అన్నాడు, ఆ బయలు దేవత కట్టినటువంటి వాటిని పడగొట్టాలి, ఆ దేవతా స్తంభాలను పడగొట్టాలంటే వెంటనే ఇమ్మీడియట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యి వాటిని పడగొట్టినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడికి ఏదైతే తీసివేయమంటున్నాడో, పడగొట్టమంటున్నాడో, మన జీవితం నుంచి తీసేసుకోమంటున్నాడో, అవి తీసేసుకోవడానికి ఇష్టపడేవారుగా ఉండాలి మనం. ఎన్నిసార్లు చెప్తా ఉంటాడు, అబద్ధాలు ఆడటం, బూతులు ఆడటం, మోసం చేయటం. అమ్మా, ఇది మంచిది కాదమ్మా, దేవుని సన్నిధికి వస్తున్నావు, బలలో చేవేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, అయ్యా ఇది మంచిది కాదయ్యా అంటే ఇక్కడ బాగానే వింటాం, బయటికి వెళ్ళి అన్ని మామూలుగానే చేస్తూ ఉంటాం. తీసేసుకోగలుగుతున్నామా? గిద్యోనులో ఉన్న ఒక లక్ష్యం ఏంటంటే, గిద్యోను ఇది నాకు నచ్చలేదు, దీన్ని పడగొట్టేసే, దీన్ని తీసేసేయి అంటే తీసేసాడు. మనం అలా దేవుని మాట వినగలుగుతున్నామా? తర్వాత ఏదైతే పితృ పారంపర్యాచారం ప్రకారం వస్తా ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేయంటే వాటన్నిటిని బ్రేక్ చేశాడు. అది రెండవది నేను మీతో చెప్పాలనుకున్నది. మూడవది, సరే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏది చేయమంటే అది చేశాడు. 33వ వచనం చదువుతున్నాం. మిద్యానీయులు అందరూను అమాలేకీలను తూర్పు వారందరూ వచ్చి నది ఎదుట యెజ్రెయేలు మైదానంలో దిగారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే 7వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. 7వ అధ్యాయం 12వ వచనం, మిద్యానీయులను అమాలేకీలను తూర్పు వారును లెక్కకు ఎలా ఉన్నారు? వినండి, లెక్కకు మిడతల వల్లే వాళ్ళందరూ వచ్చి గిద్యోనుతో యుద్ధం చేయాలని రెడీగా ఉన్నారండి. అప్పుడు గిద్యోను ఏం చేశాడంటే వీళ్ళ వాళ్ళని కూడా పోగు చేసుకున్నాడు.
ఎవరెవరిని పోగు చేసుకున్నాడో చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాం. 6:35. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొనిరి అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలు పంపగా వాళ్ళు కూడా కూడొచ్చారు. వాళ్ళందరూ కూడి ఎంతమంది అయ్యారో చెప్పనా? ఒకసారి జాగ్రత్తగా 7వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకును వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో చెప్పాను. అప్పుడు జనుల్లో నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. 4వ వచనం. 10,000 మంది మిగిలి ఉండగా, వినండి, మిద్యానీయులందరూ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఇప్పుడే చదివాం కదండి. ఎంతమంది అంటే ఇసుక రేణువుల వలె. 7వ అధ్యాయం 12 చదివించాం కదా ఇప్పుడే. ఒకసారి చూడండి మళ్ళీ ఎట్లా ఉన్నారు వాళ్ళు. మిద్యానీయులు ఆ లెక్కకు మిడతల వలె మైదానమందు పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందలి ఇసుక రేణుగుల వలె లెక్క లేనివై. అసలు ఒంటెలకే లెక్కలేదంట, ఇసుక రేణువులాగా ఒంటెలు ఉన్నాయంట. అంటే ఎంతమంది కూడుకొని ఉంటారు? కౌంట్లెస్. కానీ ఇశ్రాయేలు ఎంతమంది కూడారంటే మొత్తం 32,000 మంది కూడారండి. వాళ్ళేమో ఇసుక రేణువుల వలె ఉన్నారు, వీళ్ళేమో ఓన్లీ 32,000 మంది. దేవుడు అంటున్నాడు గిద్యోను, ఈ 32,000 మంది ఎక్కువ అన్నాడు. ఏమనాలి గిద్యోను? ప్రభువా వాళ్ళని చూడు ప్రభు ఒకసారి, వాళ్ళేం మిడతలంత విస్తారంగా ఉంటే ఈ 32,000 మంది ఎక్కువ అంటావేంటి ప్రభు అని అనాలి. కానీ ఆ మాట అలా, ఎవరైతే భయపడి వణికిపోతున్నారో వాళ్ళని పంపించే అన్నాడు. భయపడి వణికి వాళ్ళని పంపించమంటే 22,000 మంది తట్టాపుట్ట సర్దుకుని వెళ్ళిపోయారు. అమ్మయ్య బతికి బయటపడ్డాలి అన్నట్టు. ఇలాంటి వాళ్ళు దేవునికి అక్కర్లా, ఇలాంటి వాళ్ళ కోసం కాదు దేవుడు చూస్తుంది. ఇంకా 10,000 మంది మిగిలింటే వాళ్ళ కూడా ఇంకో టెస్ట్ పెట్టాడు. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి గిద్యోను, ఎవరైతే 2 చేతులతో దోసిట్లో నీళ్లు తీసుకొని తాగుతారో వాళ్ళు మాత్రమే కౌంట్ చేసి వాళ్ళని పక్కన పెట్టు, మిగతా వాళ్ళందరూ పక్కన పడేయండి. అలా వాళ్ళు కౌంట్ చేస్తే ఎవరైతే చేతులతో దోసుతో నీళ్లు తీసుకొని తాగారో వాళ్ళు 300 మంది ఉన్నారు. 32,000లో ఎంతమంది మిగిలారండి? ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి? ఏమో సార్ ఆ లెక్కలు మాకు రావంటారు కదా. 31,700 మంది. దేవుడు అన్నాడు గిద్యోను, ఈ 300 మంది చాలు. ఎంతమందితో పోరాటానికి? ఇసుక రేణువుల వలె ఉంటే దేవుడు అన్నాడు ఈ 300 మంది చాలు అన్నాడు. ఇంకో మాట చదివిస్తాను చూడండి. అంటే ఈ మాటలన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే దేవుడు ఏది చెప్తే అది చేశాడండి. ఎంతమంది చాలంటే అంతమందితోనే వెళ్ళాడు. ఏది చేయమంటే అదే చేశాడు. అందుకే దేవుడు గిద్యోన్ని వాడుకున్నట్లు ఇక్కడ నాకు అర్థమవుతుంది. 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా నీవు దండుకు. ఇప్పుడేమన్నాడు? 300 మందిని అట్టబెట్టు. ఇప్పుడు ఎంతమందిని వెళ్ళమంటున్నాడు చెప్పరేంటండి? 300 మందిని అలా పెట్టు, నువ్వు ఒక్కడో వెళ్ళి. ఇప్పుడు ఏమనాలి? వద్దులే ప్రభు అంత తొందర ఎందుకు, 300 మంది తెలమన్నావు కదా, వాళ్ళని తీసుకొని వెళ్తా అనాలి. కానీ వెళ్ళలేదా? ఒక్కడే పనివాడైన పోరాన్ని తీసుకొని దండ్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఏమర్థం అవుతుంది చెప్పండి మీరు? పిరికివాడు, సమాజంలో లెక్కలేనోడు, ఎన్నికే లేనోడు, ప్రభువా నేను అసలు నీకు ఎలా ఉపయోగపడతాను ప్రభు అనేవాడు దేవుని మాట ఏది చెప్తే అది వింటున్నాడండి. బాబు 32,000 మంది ఎక్కువ పంపించేయి, 10,000 మంది ఎక్కువ పంపించేయి, 300 మందా ఓకే అట్లా ఉంచు, కానీ నువ్వు ఒక్కడే వెళ్ళు అన్న కూడా వెళ్ళాడు. అంటే దేవుని మాటను ఎంతగా నమ్మాడు.
మనం ఎవరు మాట నమ్ముతామో తెలుసా? ఎమ్మెల్యే గారు వచ్చి, అమ్మా నెక్స్ట్ ఎలక్షన్స్లో నన్ను గెలిపించండి, మీకు డెఫినెట్గా మీ రోడ్లన్నీ బాగుపడతాయి, లేకపోతే మీకు మందిరాలు కడతాను, అవి కడతాను, ఇవి కడతాను అని అన్నాడు అనుకోండి, నమ్మి ఓటేస్తాం. అయ్యగారు మీరు అప్పుడు ఏదో వాగ్దానం చేశారంటే, గెలిచిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి వాగ్దానం చేశారంటే, ఏదో చాలా చేస్తా ఉన్నారంటే, చేస్తాం. వాళ్ళని ఎక్కువ నమ్ముతామా దేవుడిని ఎక్కువ నమ్ముతామా? చెప్పండి, మనం చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని నమ్ముతురా? ఎమ్మెల్యే గారి మాట మీద ఎంత నమ్మకమో మనకి. పదే వెళ్తా, అమ్మ నీకెందుకు, నేను గెలవగానే నీకు జాబ్ ఇస్తా అన్నాడు అనుకోండి, ఎవరిని అడుగుతావు జాబ్ వెళ్ళి? ప్రభువా ఎమ్మెల్యే గారు గెలవగానే జాబ్ ఇస్తా అన్నాడు, ఆయన జాబ్ ఇచ్చేటట్టు నాకు చేయని ప్రార్థన చేస్తావా, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తావా? చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా, వాళ్ళు ఏది చేయబట్టి అది చేస్తా. అంటే వాళ్ళనైతే నమ్ముతాం కానీ దేవుని మాటను దేవుని మాటగా తీసుకోలేము, మనలో ఉన్న బలహీనత. కానీ ఇక్కడ గిద్యోను జీవితం మనం స్టడీ చేస్తుంటే, బాబు 32,000 మంది వద్దు, ఓకే ప్రభు. 22,000 మంది వద్దు, ఓకే ప్రభు. 10,000 మంది వద్దు, ఓకే ప్రభు. ఒక్కడ వెళ్తావా? ఓకే ప్రభు. ఎందుకో తెలుసా? జాగ్రత్తగానండి మాట. ఆయన నమ్మింది ఏంటో చెప్పనా? ఈ మాటను 16వ వచనం చదువుతున్నా, 6:16. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు నీవు మిద్యానీయులను నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఎంత బాగా నమ్మాడండి ఈ మాటని. నాకెవరు తోడుగా ఉన్నారు? మరి మనకి ప్రతి ఆదివారం ప్రతి సంఘ గుడికిలో దేవుడు తన వాగ్దానాల ద్వారా, తన మాటల ద్వారా మనతో చాలా విషయాలు మాట్లాడతారు. కానీ అవి అంతవరకే, మనం నమ్మలేము. నేను నీకు జాబ్ ఇస్తా, నేను నీ కుటుంబాన్ని దీవిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, మీ పిల్లల స్టడీస్ని దీవిస్తా, మీకు మంచి పొజిషన్ ఇస్తా, ఏం పర్లేదు, ఇదిగో నీ జీవితంలో ఇది ఉంది నాకు వ్యతిరేకమైనది, ఇది తీసేసుకో అంటే అది తీసేసుకోలేము. ఆ మాటను నమ్మలేము మనం. దేవుని మాట కంటే లోకస్తులు చెప్పిన మాటలు భలే వింటాం. అదేలే మన పాస్టర్ అన్న ఈ మాట చెప్పాడు కానీ పక్కన వాళ్ళు ఇలా అంటున్నారు అబ్బా అంట. వాళ్ళ మాట కంటే, పాస్టర్ గారి మాట కంటే, దేవుని మాట కంటే పక్కన వాళ్ళు చెప్పిన మనకు బాగా ఎక్కుతూ ఉంటాయి. గిద్యోనులో పక్కన వాళ్ళు అసలు పట్టించుకోవట్లే, దేవుడు ఏం చెప్తుంటే అదే చేస్తాడు. అయితే ఒక టెస్ట్ పెట్టాడు దేవునికి, ప్రభువా నాకేదో కొద్ది భయం అవుతుంది, ఏమనుకోకపోతే ఒక టెస్ట్ పెడతాను అని అన్నాడు. ఒక కళ్ళంలో గొర్రెబొచ్చు పెట్టి రాత్రి మంచుకి ఈ గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, పక్కనున్న ప్లేస్ అంతా తడవకూడదు. రెండోసారి పక్కనున్న ప్లేస్ అంతా తడవాలి, ఈ గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదు. ఆ రెండు దేవుడు ఆయన కోసం చేశాడు. దేవునికి కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బలపరుచుకోవటం కోసం ఇలాంటివి పెట్టడం తప్పలేదు. అయితే దేవుని మాటను దేవుని మాటగా నమ్మేవాళ్ళుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నా, నేను నీ దేవుణ్ణి, నేను నిన్ను బలపరుస్తా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పిన ఒక మాటను చాలా స్పష్టంగా తీసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే ఏమైందో చూడండి. ఇక్కడ యుద్ధానికి వెళ్తే ఇప్పుడు 300 మంది వెళ్ళారు. ఈ 300 మంది ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. 15 వచనం, 7వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. 7వ అధ్యాయం 16వ వచనం. ఆ 300 మంది 3 గుంపులు చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలోని దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లని నన్ను చూసి నేను చేయనట్లు చేయుడి. వాళ్ళు తీసుకెళ్ళిన ఆయుధాలు ఏంటి చెప్పండి? యుద్ధ ఆయుధాలు. అమ్మా అయ్యా ఉన్నారా ఇక్కడ? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? వీళ్ళు ఏం తీసుకెళ్ళారు చెప్పండి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి జనరల్గా? కత్తి, డాలు, అసలు ఇంక ఈటే ఏదంటే అది పట్టుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం తీసుకెళ్ళారు? తెలిసిన వాళ్ళు చెప్పండి కొన్ని. నేను అనా కుండ, దివిటి, ఇంకోటి ఉంది బోర.
కుండ, దివిటి, బోర అసలు యుద్ధానికి ఉపయోగపడతాయా? ఇక్కడ కుండ, దివిటి, బోర లేకపోతే కత్తె, డాల, విల్ల అవి కాదు. దేవుని మాట వింటావా లేదా అనేదే ప్రాముఖ్యం. దేవుని మాటకు లోబడితే సహజంగా లోకం ఏముంటుంది? ఏంట్రా కత్తి లేకుండా, ఏంటి డాల్ లేకుండా, ఏంటి ఈటు లేకుండా, ఈ కుండతో ఏం చేస్తాం బాయ్? ఈ దేనికి ఈ బోర్ ఏం చేస్తాం? లోక పద్ధతులు వేరు, దేవుని పద్ధతులు చాలా వేరుగా ఉంటాయండి. ఆయన తలంపులు మన తలంపుల కంటే చాలా ఉన్నతమైనవి, మనకు అర్థం కావయ్యి. కానీ మనం ఏం చెప్తామో తెలుసా? వీటితో దేవుడు చేయాలని నెట్టేస్తాడు సార్. కుండతో ఏంటి, బోరతో ఏంటి, దివిటీతో ఏం చేయగలం మనం? అబ్బే ఈ వేస్ట్. ఒకవేళ ఈ తీసుకెళ్దాం, వీటితో పాటు మరికొని తీసుకెళ్దాం. నో ప్రభు అయ్యే తీసుకెళ్ళమంటాడు. అయ్యే తీసుకెళ్ళలేరు. నేను ఎట్ట చేస్తే అట్ట చేయండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళు యుద్ధమే చేయలేదండి. యుద్ధం వెళ్ళిన తర్వాత ముగ్గురిని 3 గుంపులు చేసాడు. ముగ్గురు 3 గుంపులు చేసిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, నేను ఎప్పుడైతే బోరు ఓదమంటానో అప్పుడు మీరు బోరుది ఏం చేయాలి తెలుసా? ఆ డ్యూటీలో ఉన్న కుండలను పగలగొట్టండి. పగలగొడితే ఆ వెలుగు దెబ్బకి వాళ్ళే పొడుచుని చేస్తారు. వాళ్ళే యాక్చువల్ జరిగింది అదే. వీళ్ళు అసలు యుద్ధమే చేయలే. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నువ్వు నమ్మగలిగితే, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నువ్వు నమ్మగలిగితే. లోక పద్ధతులు ఈయన దావీదు అన్నాడు, బాబు ఏమీ ధరించుకోకుండా నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, గొల్యాతేమో 6 మూరల జానుడు, అంత పెద్ద గొల్యాతు నువ్వు చంపడానికి ఎలా వెళ్తావంటే, సార్ ఇవన్నీ నాకు వాడుకలేవు సార్, ఇవన్నీ నాకు వేస్ట్ సార్, వీటితో నాకు పనిలేదు సార్ అన్నాడు. దేవుని పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దేవుని మాట వింటే, దేవుని మాట వినటమే మనకు ఐశ్వర్యం. దేవుని మాటగా తీసుకోవటమే మనకి ఐశ్వర్యం, ఆనందం దాంట్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ యుద్ధంలో అద్భుతమైన జయం వచ్చింది. ఇక్కడ చూడండి 22వ వచనం, 7:22. 300 మంది బోర్లు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గము, వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ చచ్చిపోయారు. అక్కడ 25వ వచనం చదువుతున్నాం. 25వ వచనం, మరియు మిద్యాను అధిపతులైన ఓరేబును జేయబు అనే ఇద్దరిని పట్టుకొని ఓరేబు కొండ మీద ఓరేబును, జేయబు ద్రాక్ష తోటల యొద్ద జేయబును చంపి మిద్యానీయులను తరిమిరి, వారి తలలు తీసుకొని గిద్యోని యొద్దకు వచ్చి. అంటే యుద్ధంలో గొప్ప జయం అండి. సింపుల్గా చెప్పాలంటే వినండి, 32,000 మంది వద్దన్నారు, 10,000 మంది వద్దన్నారు, 300 మంది చాలన్నారు. ఈయన గిద్యోన్ దండలోకి మిద్యానీయుల దండలోకి ఒక్కడే వెళ్ళినప్పుడు ఒక విషయం జరిగింది. ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా దేవుడు? అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చెలికాడు తన చెలికత్తితో ఈ మాట చెప్తున్నాడు, కలగంటున్నాడు. కన్నది చెప్తున్నాడు. మన మిద్యానీయుల దండలోకి ఒక రాయి దొర్లుకుంటా వచ్చి మిద్యానీయుల గుడారాన్ని పడేసింది. ఆ రాయి ఎవరో కాదు, యోవాషు కుమారుడైన గిద్యోనే. గిద్యోను మన మీద జయాన్ని సంపాదించబోతున్నాడు అని చెప్తాడు. ఈ మాట గిద్యోని వింటాడు. గిద్యోని వింటే ఇంకా ధైర్యం వస్తుంది. అంటే నేను ఈ మాటలన్నింటిలో కంక్లూడ్ చేస్తున్న మాట ఏంటంటే, దేవుని మాట నమ్ముదాం. దేవుడు ఏది చెప్తే చేద్దాం. దేవుని మాటకి ప్రశ్నించొద్దు. ఇదెలా అయింది, అదెలా అయింది అని ప్రశ్నించొద్దు. రీజనింగ్స్ ఉండవు దేవుని మాటకి. ఎర్ర సముద్రం 2 పాయలైంది, అయిందంటే అయ్యిద్ది అంతే. అయిందా లేదా? యోర్దాను అయ్యింది అంతే. దేవుని మాటకు దేర్ ఈజ్ నో రీజన్స్ పనిచేయవు. కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేయాలి. ఇంకొక మాట చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. 7వ వచనంలో 8వ అధ్యాయంలో వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఏమంటారంటే, మంచి యుద్ధంలో జయాన్ని వస్తే 22వ వచనం చదువుతున్నా. 8:22 అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలోంచి మమ్మల్ని రక్షించావు కాబట్టి నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారును
మమ్మల్ని ఏలాలి అని చెప్తే గిద్యోను అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని. బాబా ఎంత మంచి మాట అండి. అధికార కాంక్ష లేదు. నా పేరు రావాలి, నా పేరు రావాలి. పండుగలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తున్నారనుకోండి, ఏం పాస్టర్ గారు నా పేరు అనౌన్స్ చేయలేదు, నేను కూడా ఇచ్చాను కదా అబ్బా, నేను కూడా చాలా చేశాను కదా, నా పేరు ఎప్పుడు చెప్పడు ఈ పాస్టర్ గారు. అంతే. గిద్యోను అంటున్నాడు, అయ్యా నువ్వు మిద్యానీల చేతిలోంచి మమ్మల్ని రక్షించావు కాబట్టి నువ్వే ఏలాలి మమ్మల్ని, మీ పిల్లలు ఏలాలి, మీ పిల్లల పిల్లలు మమ్మల్ని ఏలాలంటే గిద్యోను అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలను, నా పిల్లలు మిమ్మల్ని ఏలరు. ఎవరు ఏలాలి మిమ్మల్ని? దేవుడు. ఎంత మంచి మనసు కలిగినాడండి. పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేసే వాళ్ళు కాదు, పైకి కనపడాలని పనిచేసే వాళ్ళు కాదు వీళ్ళు. దేవుడు యుద్ధంలో జయమిచ్చింది నేను కాదు అన్నట్టు చెప్తా ఉన్నాడు. నేను ఏలను, నేనెంత అసలు, నేను కనిష్ఠుండి, నేను దేని పనికిరానండి. ఏదో ఆ టైంకి దేవుడు నన్ను అడ్డు పెట్టుకొని యుద్ధంలో జయమిచ్చాడు, కానీ మిమ్మల్ని ఎవరు ఏలాలి? దేవుడు ఏలాలి. ఎంత మంచి మనసు అండి గిద్యోనుది. ఉందా? మనకుంటుందా? ప్రతి దాంట్లో మన పేరు రావాలని చూస్తాం. మనం అది చేయకపోయినా కూడా మనమే రావాలని, పైకి రావాలని చూసుకుంటా ఉంటాం. కాబట్టి ఇలాంటి జీవితం నువ్వు నేను కలిగి ఉంటే ఆశీర్వాదాలనే పరిగెత్తుకుంటా వస్తాయండి మన దగ్గరికి. చివరిగా ఇక్కడ ఈ మాట చదివి క్లోజ్ చేసుకుందాం. 34వ వచనం అక్కడే. అయితే ఈయన ఏం చేశాడంటే ఒక ఏఫోదు ఒకటి తయారు చేశాడండి. చేయకుండా పని ఒకటి చేశాడు. ఏఫోదు ఒకటి తయారు చేస్తే ఆ ఏఫోదును బేస్ చేసుకుని 27వ వచనం, కావున ఇశ్రాయేలు అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి గిద్యోనుకును అతని ఇంటి వారికి అది ఉరిగా ఉండేది. ఏఫోదు ఒకటి చేస్తే దాన్ని బట్టి ఇశ్రాయేలు అందరూ పాపం చేయటం, వీళ్ళందరూ పాపం చేయటానికి కారణమైంది కాబట్టి అది గిద్యోనికి అతని ఇంటి వారికి ఏమైంది? కీడైంది. దయచేసి మనం చేసే కొన్ని మంచి పనులు మంచి ఉద్దేశంతో చేస్తానికి స్టార్ట్ చేయొచ్చు, కానీ అది అనేకులు రాంగ్ అర్థం చేసుకొని దేవుని నుండి దూరం అవుతూ ఉంటారేమో. అది కూడా కొన్నిసార్లు మనం ఆలోచన చేసుకోవాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అందరూ చాలా నెమ్మదిగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారండి. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి. గిద్యోను ఏమన్నాడంటే, దేవుడు మాకు తోడుగా ఉంటామేంటి, దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితులన్నీ ఏంటి, అసలు నేను దేవునికి ఎలా ఉపయోగపడగలను, నా ద్వారా దేవుడు ఏం చేయగలడు, నన్ను కూడా దేవుడు ఉపయోగించుకున్నాడా లేదు చెప్పండి? ఉపయోగించుకున్నాడా? మరి దేవుడు గిద్యోనుని ఉపయోగించుకుంటే నిన్ను కూడా ఉపయోగించుకుంటాడా? నీ జీవితంలో, కుటుంబంలో పరిస్థితులను మార్చాలంటారా? మార్చగలిగిన శక్తిమంతులు అంటారా? మరి ప్రాబ్లం ఎక్కడుంది అంటారు? చెప్పండి, ప్రాబ్లం ఎక్కడుంది? గిద్యోను నమ్మినట్లు దేవుణ్ణి నువ్వు నేను నమ్మలేకపోతున్నాం. అక్కడే ఉంది ప్రాబ్లం. కాబట్టి అలా ఉండకుండా మన జీవితం నుంచి ఏదైతే తీసేసుకోమన్నాడో అవి తీసేసుకుంటూ దేవుని మాటగా నమ్మి మన విశ్వాస జీవిత యాత్రలో ముందు కొనసాగితే మన జీవితంలో కూడా నెమ్మది, ఆనందం, సంతోషం, తృప్తి ఇవ్వగలిగిన శక్తిమంతుడు, నువ్వు ఊహించినటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను అద్భుతంగా దీవించగలిగిన శక్తిమంతుడు. దేవుని పద్ధతులు చాలా వేరుగా ఉంటాయి, ఆ విధానంలో దీవించే దేవుడు. కాబట్టి అలా నువ్వు నేను ఉండాలని, దేవుని దీవెనలకు ఆశీర్వాదాలకు పాత్రలు అవ్వాలని చెప్పి తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక.